అండి మోడ్రన్ బొటిక్ ని మాట్లాడుతున్నాను నందిని. ఇప్పుడు చూపించబోయే మగ్గం వర్క్స్ అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నమాట. అది ఎలా చేసామనేది చూపిస్తాను నేను. ఇది మగ్గం వర్క్ అండి. ఫస్ట్ చూపించేది సునీత గారండి, భద్రాచలం నుంచి ఇచ్చారనమాట. ఇది మగ్గం వర్క్ చేసాము. శారీ ఇది కంచిపట్టు శారీ అన్నమాట. ఇది కంచిపట్టు శారీ అండి. శారీ ముళ్ళు కూడా మనమే వేసాము. శారీ ముళ్ళు కూడా మనం వేస్తామండి. డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలి అంటే కూడా మన దగ్గర ఉంది అన్నమాట. ఇది వచ్చేసి మగ్గం వర్క్ సింపుల్ గా చూడండి. మనకి బీడ్స్ తోటి పైల్స్ తోటి మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ చెంకిచ్చి సింపుల్ గా బ్యాక్ నెక్ సింపుల్ గా, హ్యాండ్ కి మాత్రం అక్కడక్కడ బొట్టు ఇచ్చానమాట. బొట్టు ఇచ్చాను దర్దోజీ కర్దానా థ్రెడ్ వర్క్ పైల్స్ తోటి హ్యాండ్స్ కి ఇక్కడ ఇచ్చానమాట. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చేసాను. ఇంకోటి ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ఇది భద్రాచలం కస్టమర్ ఇచ్చారు. ఇది శారీ అండి. శారీ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం వెయిట్ ఉంది. శారీ అండి, చూడండి ఎంత బాగుందో ఒకసారి. ఇది వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అన్నమాట. ఇది హెమ్మింగ్ అవ్వలేదు, యాక్చువల్గా చూపిస్తున్నాను నేను. ప్యాటర్న్ బ్లౌజ్. ఇది కట్ వర్క్ వచ్చేసింది. కట్ వర్క్ లోని స్టార్ నెక్ ఇచ్చేసాము. ఫ్రంట్ డిఫరెంట్ గా ఇచ్చానండి. చూడండి, ఫ్రంట్ 2 సైడ్స్ బార్డర్ వస్తే ఆ బార్డర్ వేస్ట్ చేయకుండా ఇలా వేసాను. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాను అనమాట. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చానండి. హ్యాండ్స్ కి బుటీ ఇవ్వమన్నారు మేడం గారు. బుటీ ఇచ్చేసాను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది. నాకైతే ఈ సారీ కాంబినేషన్ ఇంకా చాలా నచ్చింది. ఇదైతే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చేసరికి యాక్చువల్గా క్లాత్ కొంచెం సరిపోవట్లేదు, వీళ్ళు హెవీగా ఉండేసరికి. ఎందుకంటే బుటీస్ కొంచెం డిఫరెంట్ గా ఇద్దామన్నా కానీ అది అవ్వట్లేదు. ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి. తిను అంటే భద్రాచలం అండి. భద్రాచలం నుంచి కస్టమర్ మనకి ఇచ్చారు. ఇది చూపిస్తాను నేను. మగ్గం వర్క్ వచ్చేసి ఇవన్నీ మగ్గం వర్క్ హాఫ్ పట్టు తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ కాదు ఇది, హాఫ్ పట్టు తీసుకొని చేసామన్నమాట. చూడండి, కనిపిస్తుందా మీకు? థ్రెడ్ వర్క్ ఇచ్చేసి బీడ్స్ ఇచ్చాను. హ్యాండ్ చూడండి, టెంపుల్ మోడల్లో కట్ వర్క్ ఇచ్చేసి టెంపుల్ మోడల్లో చేశాను అనమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ చిన్న బీట్ ఇచ్చేసామన్నమాట. ఫ్రంట్ నెక్ లో చూడండి, ఫ్రంట్ నెక్ లో కట్ వర్క్ ఇచ్చాను. అది వచ్చేసరికి సారీ నార్మల్ పట్టు సారీ ఇది వచ్చేసి. ఇంకోటి మై ఫేవరెట్ కస్టమర్ అండి, గాయత్రి గారు, ఐటీసీ నుంచి. నా ఫేవరెట్ అండి. దీనికి కూడా శారీ కొంగుములు వేయాలి. సో అర్జెంట్ వీడియో తీస్తున్నాం కాబట్టి కస్టమర్ ఇవ్వట్లేదు, వేయలేదు ఇంకా. అది చూడండి శారీ. ఇది శారీ కూడా చూడండి, డిఫరెంట్ గా 2 కలర్స్ లో వచ్చింది శారీ. గ్రీన్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ లో శారీ వచ్చేసి ఇది. శారీలో బ్లౌజ్ ఇదండి, శారీలోనే వచ్చింది బ్లౌజ్. దీనికి హాఫ్ పట్ అలా ఏం తీసుకోలేదు మనము. దీనికి మొత్తం షుగర్ బీట్స్ యూజ్ చేసి చేసామండి. అక్కడక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాము. 2 కలర్స్ కదా, 2 కలర్స్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చాను. హ్యాండ్ కి బుట్టి ఇచ్చానండి. ఇది వచ్చేసి హ్యాండ్ చూడండి, ప్యాటర్న్ లో ఇచ్చాను. నెక్ వచ్చేసి ప్యాటర్న్ లో ఇచ్చాను అనమాట. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ప్యాటర్న్ లో కూడా. థ్యాంక్ యూ గాయత్రి గారు. ఈ శారీ తను వచ్చేసరికి ఇది వచ్చేసి మనుగురు కస్టమర్ అండి. మనుగురులో తను లెక్చరర్ అనమాట. సో తను ఇచ్చారు మనకి. ఆల్రెడీ మనం ఒకటి చేసాము, వాళ్ళకి నచ్చి మళ్ళీ మన దగ్గర స్టిచ్చింగ్ బాగుందని చెప్పేసి మన దగ్గరకు వచ్చారనమాట. మనుగురు నుంచి మన దగ్గరకు వచ్చారు. మనుగురు అవతల యాక్చువల్ గా, కానీ నేను మనుగురు అని చెప్తాను. మనుగురు అని చెప్తే మీకు అర్థం అవుద్ది కాబట్టి నేను మనుగురు అని చెప్తున్నాను. తను సింపుల్ గా లెక్చరర్ కాబట్టి ఎలా ఉంటే క్లాస్ గా ఉండాలి కదా. సింపుల్ గా బోట్ నెక్ ఇచ్చేసి బాల్స్ ఇచ్చాము. చూడండి, చిన్న హోల్ ఇచ్చేసి ఫ్రంట్ నెక్ ప్రింట్స్ కట్ ఇచ్చాను. హ్యాండ్కి ఏం లేదు. ఇది వచ్చేసి శారీ మేడం గారిది శారీ అండి. ఇంకోటి వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అండి. మనుగూరు నుంచి పద్మశ్రీ గారు అండి. పద్మశ్రీ గారు మనుగూరు నుంచి ఇచ్చారనమాట. ప్యాటర్న్ లోనే చూడండి, ఇది నెక్, బ్యాక్ నెక్.
చూడండి నీట్ గా కనబడుతుందా, బ్యాక్ నెక్ లోనే నీట్ గా చిన్నగా ఇచ్చాం కట్ వర్క్. కింద ప్లేన్ ఇచ్చేసామండి, చూడండి స్టార్ నెక్ లో ప్లేన్ ఇచ్చేసాం. ఇక్కడ మాత్రంకి కట్ వర్క్ ఇచ్చామన్నమాట. ఫ్రంట్ మొత్తం పైపింగ్ వేసాము, ఫ్రెంచ్ కట్ ఇచ్చేసి పైపింగ్ వేసాము. హ్యాండ్ కూడా పైపింగ్ వేసాం, కట్ వర్క్ ఏమి ఇవ్వలేదు దీనికి. ఇది వచ్చేసరికి శారీ. థ్యాంక్ యూ అండి. మన బోటిక్ అడ్రస్ వచ్చేసి మోడ్రన్ బోటిక్, భద్రాచలం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అండి, సిటీ స్కాన్ గల్లీలో ఉంటది మళ్ళీ మోడ్రన్ బోటిక్ అని ఉంటది. కాంటాక్ట్ అవ్వడం కోసం 7981655505 నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇవి ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.